అయ్యా, పామును పట్టుకున్నాం, ఇక భయపడాల్సిన పనేమీ లేదు. ఈ పాము బతకకూడదు, అర్థమైందా? పామును చంపేయమంటారా? మేము అలాంటి పాపం చేయము. వీటి వల్లే మా ఇల్లు నడుస్తుంది. పామును పట్టుకోవటం వరకే మాట్లాడుకున్నాం, అది మేము చేశాము. ఆ తర్వాత ఏంటో మీరే చూసుకోండి, ఇక మీ ఇష్టం. జై శివ శంభు. నీకు నాతో ఏమైనా పగనా? నా చేతిలో పాము పెట్టి వెళ్ళిపోయాడు. అరే పట్టుకోరా, కుట్టదు కదా. డబ్బాలో మూసేశారు. ఏం చేయాలో తెలుసు కదా, ఇంటికి దూరంగా కాల్చే. మరెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళు. ఆ అమ్మాయిని ఇంట్లో ఉండటానికి నాన్న పర్మిషన్ ఇచ్చేంత వరకు నేనేమీ తినను, ఏమీ తాగను. నాయనమ్మలాగా ఉపవాసం ఉంటాను. నీలం, నీలం, చెప్పండి అత్తయ్య. ఏమైంది? నా వజ్రం లాంటి కోడలు మొహం మార్చుకొని కూర్చుంది. ఆనంద్ ఏమైనా అన్నాడా? అత్తయ్య, రోహిత్ ఉదయం నుంచి ఏమీ తినలేదు. మనం ఆ అమ్మాయిని ఈ ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చేంత వరకు వాడు పంతంగా ఉన్నాడు. వాడేం తినడట. ఆనంద్ ఈ విషయంలో పూర్తిగా అగెన్స్ట్ ఉన్నారు. ఇద్దరు అసలు వినట్లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, నా బిడ్డని ఇలా ఆకలితో చూస్తే నాకు బాగుంటుందా? నా మనసు తట్టుకోగలదా? నువ్వు కంగారు పడుకో, దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను. నన్ను క్షమించు శంకర. ఏం చేయాలి? పాపిష్టి పొట్టకూటి కోసం. ఇచ్చాధారి నాగిని, నన్ను క్షమించండి. నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించు. ఒక నాగిని, ఇంకా ఆమె పగ మధ్యలో వచ్చిన ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు బతకలేదు. అలాగే నువ్వు కూడా బ్రతకావు. ఇంకెప్పుడు ఇలా చేయను. ఆ బుట్టలోంచి పాము బయటికి వస్తే శివాని ఎక్కడికి వెళ్ళుంటుంది? రాజ్, పైకి రా. జాగ్రత్త, జాగ్రత్తగా పైకి రా. నువ్వు బానే ఉన్నావు కదా రాజ్? బాగానే ఉన్నా. శివాని గురించి ఏమైనా తెలిసిందా? ఇల్లంతా వెతికినా కనిపించలేదు. నువ్వు పద. ఎటు? శివానీని వెతకడానికి ఇంకెక్కడికి? ఒకవేళ మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు మీకేమైనా దెబ్బ తగిలితే మా నాన్న అయితే నా తోలు తీస్తాడు. చూడు, నేను నీతో వస్తున్నాను, అది నా ఫైనల్ డెసిషన్. ఒకవేళ నువ్వు నన్ను నీతో తీసుకెళ్ళకపోతే అప్పుడు నువ్వు కోపంలో అప్పుడప్పుడు వాళ్ళని కడూస్ అంటావని చెప్తాను, సరేనా? చిన్న బాబు, నాన్నతో చెప్పండి, నేను ఆయనతో మాట్లాడాలనుకోవటం లేదు. రోహిత్, చూడు, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారో. శివాని. రాజ్, శివాని వచ్చింది.
శివాని రా శివాని నువ్వు బానే ఉన్నావు కదా? కూర్చో. తీసుకో. ఇప్పుడు గుర్తొచ్చిందా? చూసావా, తీసుకొచ్చాను నీ ఫ్రెండ్ ని. ఎక్కడికి వెళ్ళిపోయావు? బాబు పాపం ఈమె అడవిలో ఒక్కరితే తిరుగుతుండే, చాలా కష్టం మీద దొరికింది. అవును, థ్యాంక్స్ నాయనమ్మా. కానీ ఒకవేళ డాడ్కి తెలిసిపోతే? మీ నాన్నకు ముందే తెలుసు. ఈమెను ఇక్కడ ఉండటానికి ఆయన పర్మిషన్ కూడా ఇచ్చేశారు. కానీ ఎలా పర్మిషన్ ఎలా ఇచ్చారు? బాబు, నేను మీ డాడ్కి అమ్మను. నా కొడుకు మీద ఆ మాత్రం పెత్తను నేను ఇంకా చెలాయించగలను. థ్యాంక్ యూ నాయనమ్మా. థ్యాంక్ యూ నాయనమ్మా. ఇల్లంతా చూసావు కదా, పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ పొద్దున్నే అందరూ లేవక ముందే డస్టింగ్ చేయాల్సి ఉంటుంది. డస్టింగ్ అంటే అర్థం తెలుసా? ఊడ్చడం, తుడవడం, శుభ్రం చేయడం. ఈ ఇల్లు మొత్తమా? ఇందుకు సగం మీ అమ్మ వచ్చి చేస్తుందా? తీసుకో, ఇక పని చేయి. షేవ్ 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 మొదలు పెట్టక ముందే సర్వనాశనం చేసేసా. అరే నేనైతే ముందే చెప్పా ఈ పల్లెటూరు అమ్మాయిని పల్లో పెట్టోదని. అయినా నా మాట వినేదెవరి ఇంట్లో? ఎంత ఖరీదైన షాపింగ్ పగలగొట్టిందో. అలాగే మా అక్కకి ఇది ఎంత ఇష్టమో తెలుసా? అక్కడే నిలబడి మా మొహాలు ఏం చూస్తున్నావు? క్లీన్ చేయి. ఆగు. అమ్మా, దెబ్బేం తగలలేదు కదా? గాజు గుచ్చుకోలేదుగా? పర్లేదు, ఏడవకూడదు. షోపీస్ పగిలింది కదా, పర్లేదు, కొత్తలు తెప్పిస్తాలే. సర్లే, ఏడవద్దు. గుడ్ గర్ల్, ఏడవకూడదు. ఓ హలో, నీకెంత ధైర్యం మా నాన్న ఒట్లో కూర్చుంటావు? ముందు దిగు. పూనం దెబ్బ తగులుతుంది. తనని మీరు ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? ఆమె చేతిలోంచి షోపీస్ జారిపడింది. తనకి ఇక్కడ అమ్మ నాన్న లేరు కదా, అందుకే కంగారు పడింది. అయితే మేమేం చేయాలి? ఐ డోంట్ నో. నువ్వు ఆమెను మరి ఇంకా ఎవరిని ప్రేమించకూడదు. దట్స్ ఇట్. ఓకే, సరే ఇది చెప్పు, మన ప్రిన్సెస్ ని సంతోషపెట్టడానికి ఏం చేయాలి? ఆ రోజు మీరు మమ్మల్ని అందరినీ పిక్నిక్ తీసుకెళ్తాను అని చెప్పారు కదా, అండ్ యు హావ్ టు కీప్ యువర్ ప్రామిస్. నేను ఎలా అయినా ఇవాళే వెళ్ళాలి. నీకు తెలీదేమో, పిక్నిక్ రెడీ చేయమని నేను మీ మమ్మీకి ముందే చెప్పేశాను. నీకు నమ్మకం లేదా? వై, ఎక్కడున్నావు? ఏమైంది? ఏం చేస్తున్నావు? మీరే కదా పిక్నిక్ కి రెడీ చేయమని చెప్పారు. చూసావా? 15 నిమిషాలు జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఓకే.